తిరుమలకు వెళ్ళి వచ్చాను, ప్రసాదం తీసుకోండి బాయ్. రహీం బాయ్, నువ్వు మా తిరుమలకి వెళ్ళావా? మీ తిరుమల ఏంటి బాయ్? మమ్మల్ని ఆ మతం వేరు చేస్తుందేమో కానీ ఆ వెంకన్న వేరు చేయడు బాయ్. ఎన్నో సార్లు కాలినడకన 7 కొండలు ఎక్కాను, ఎన్నో మొక్కులు తీర్చుకున్నాను. అన్న నా ఫ్రెండ్స్ తో పాటు నేను 3-4 సార్లు వెళ్ళానన్న తిరుపతికి. ఒక ముస్లిం అయినా నా ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్ళా. లడ్డు నెయ్యి కెమికల్స్ తో కల్తీ జరిగిందంటున్నారు మరి. అయ్యో, అది ఆ ప్రభుత్వంలో బాయ్. అప్పుడు లడ్డు చాలా గట్టిగా ఉండేది, అన్న ప్రసాదం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం జగన్ ప్రభుత్వం వెళ్ళినప్పుడు అన్నదానం పెట్టినప్పుడు అన్నదానం కూడా చాలా న్యూస్ లో వచ్చింది, మీరు చూస్తుంటారు. అన్నం కూడా సరిగ్గా ఉండేది కాదు ఆ క్షేత్రంలో. లడ్డు కూడా గట్టిగా అయిపోయేది, గట్టిగా ఉండేది, స్మెల్ వచ్చేది కాదు. ఖచ్చితంగా లడ్డు కల్తీ అయితే జరిగిందన్న. 250 కోట్ల కమిషన్లకు కక్కుర్తి పడి 100 కోట్ల హిందువులనే మోసం చేశారనుకున్నా. కానీ మతాలకు అతీతంగా ఆ గోవిందుని కొలిచే మీ మనోభావాలు కూడా దెబ్బతీశారు ఆ అపచారులు. ప్రభుత్వం మారిన తర్వాత టీటీడీ పాలక మండలి మొత్తం ప్రక్షాళన చేసేసాడు బాయ్ బాబు గారు. ఇప్పుడు చూస్తే లడ్డు నిన్న కూడా నా ఫ్రెండ్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు. జస్ట్ నిన్న ఇంట్లో కూడా ఉంది అది. లడ్డు చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కల్తీకి చోటు లేదు, నాణ్యతకి లోటు లేదు. నిరభ్యంతరంగా తినండి.